నమస్తే వ్యూయర్స్. ఈ వీడియో వచ్చేసి ఒక లో కాస్ట్లో సివిసి వర్డ్స్ ప్రాక్టీస్ కోసము 2 to 6 లెటర్స్ వర్డ్స్ దానికోసం వర్కింగ్ మోడల్ను ఎలా తయారు చేయాలో చూస్తాము. దీనికోసము స్పైరల్ నోట్బుక్స్ చిన్నవి ఒక 3 తీసుకుంటాము. ఒక్కొక్క నోట్బుక్లో 1 to 2 లెటర్స్ రాసుకుంటాము మనకు ఐడియా ఉండే వర్డ్స్ ప్రకారము. తర్వాత ఒక కార్డ్బోర్డు, ఈ కార్డ్బోర్డ్ను డెకరేట్ చేయడం కోసం వైట్ పేపర్ ఆర్ కలర్ పేపర్ విత్ అండ్ ఫెవికాల్. సో ముందుగా కార్డ్బోర్డ్ను ట్రయాంగిల్ షేప్లో దాన్ని అతికిచ్చేసుకొని దానికి ఒక వైట్ పేపర్ను కవర్ చేసేస్తాము. సో మిడిల్లో డిజైన్ కోసం కలర్ పేపర్ను కూడా యాడ్ చేసుకోవచ్చు, ఎందుకంటే ట్రయాంగిల్ షేప్ అయితే పడిపోకుండా స్టాండ్ బేస్ యూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఈ స్పైరల్ బుక్స్లో వచ్చేసి లెటర్స్ రాసుకుంటాము. సో ఫస్ట్ లెటర్ ఎప్పుడు క్యాప్ లెటర్స్గానే రాసుకోవాలి, పిల్లలకు కూడా పంక్చుయేషన్ మార్క్స్ కూడా అలవాటు అవుతాయి. తర్వాత వచ్చేసి మనం ఆ వర్డ్స్ని బట్టి 1 to 2 లెటర్స్ ఇంకొక బుక్లో కూడా లాస్ట్ లెటర్స్ను రాసుకొని 3 బుక్స్ను ప్రిపేర్ చేసుకుంటాము. సో ఈ 3 బుక్స్ను మనం తయారు చేసుకున్నటువంటి ట్రయాంగిల్ షేప్ కార్డ్బోర్డ్కు ఫెవికాల్ సహాయంతో స్టిక్ చేస్తాము. అయితే స్పైరల్ బుక్ మనం పిల్లలకు చూపించడం కోసం పేజీని బ్యాక్ టర్న్ చేస్తాం కాబట్టి ఆ ట్రయాంగిల్ షేప్ బోర్డుకు పైన ఎడ్జ్లో అంటించుకుంటాము. సో ఇప్పుడు మన టీఎల్ఎం రెడీ అయిపోయింది. కింద వచ్చేసి ఒక వైట్ పేపర్ మీద టేప్ వేస్తాము, ఎందుకంటే వర్డ్స్ రాసి మళ్ళీ దాన్ని రబ్ చేసుకొని రీయూజ్ చేసుకోవడం కోసము. సో ఇప్పుడు ఏంటి యాంట్. సో దీని పిల్లలు కింద వైట్ పేపర్ మీద అక్షరాలను కలిపి ఒక పదంగా రాసి దాన్ని చదవడం ప్రాక్టీస్ చేస్తారు. సో ఒక వర్డ్ అయిపోయిన తర్వాత దాన్ని మళ్ళీ క్లీన్ చేసేసుకొని మళ్ళీ ఇంకొక వర్డ్ని చూపించి దాని కింద రాయించి మళ్ళీ పిల్లలతో చదివించవచ్చు. సో ఇది ఒక లో కాస్ట్లో ఎఫెక్టివ్ టీఎల్ఎంగా మనము వర్డ్స్ ప్రాక్టీసింగ్ కోసం యూస్ చేసుకోవచ్చు. సో మరిన్ని ఇలాంటి సింపుల్ టీఎల్ఎమ్స్ కోసము మా ఛానల్ని దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.